అది మీకు వాళ్ళకి ధైర్యం మమ్మల్ని ఎదుర్కొనే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ముంటే రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎంత దూరం మాట్లాడుకుంటాం. దయచేసి భగవంతుడితో పాలిటిక్స్ చేయద్దండి. భాను గారికి ఒకటి సూచన చేస్తున్నాను. భాను గారికి తమ ఛానల్ ద్వారా 1979లో ఎండోమెంట్ టిటిడి చట్టం కింద ఉన్న చట్టాలని ఎమెండ్ చేయాల్సిన బాధ్యత టిటిడి బోర్డు పైన ఉంది, మరి కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈ చట్టాలు గనక మార్చకపోతే ఇట్లాంటి తప్పులు చేసే ఈ వెధవల పట్ల కఠిన చర్యలు తీసుకోవటం టిటిడి బోర్డు వల్ల కానే కాదు. ఖచ్చితంగా అది చేయాలి. ఎందుకంటే తిరుమల తిరుపతిలో సంస్కరణలు తీసుకొచ్చింది ఆ రోజున నందమూరి తారక రామారావు గారు. ఆయన సంస్కరణల ప్రకారమే ఈ రోజు నడుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆ రోజున మరి దేవలోకం అనే ప్రాజెక్ట్ అప్పచెప్తే దాన్ని కింద అలిపిరి దగ్గర మరి ముంతాజ్ హోటల్కి అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. అంటే ఒక ముస్లిం మరి వాళ్ళకి కంపెనీలకి దానికి ముంతాజ్ 5 స్టార్ హోటల్కి అప్పచెప్పాడు. మరి ఈ రోజున వైఖాన సాగవం ప్రకారం అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉంటే గత ప్రభుత్వంలో వైఖానస ఆగమానికి అపచారాలు జరగటం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అలిపిరి కొండ కింద దేవలోకం ప్రాజెక్ట్ ఏదైతే ఆ రోజున 2016లో ప్రారంభం చేస్తూ దానికి సంబంధించిన డబ్బులు 750 కోట్లు నిధులు ఇచ్చారో అక్కడ సంబంధించి టిటిడికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేలాగా అక్కడ ఒక వికనస మహర్షి విగ్రహం కొన్ని అడుగుల ఎత్తున దాదాపు 108 అడుగుల ఎత్తున వికనస మహర్షి విగ్రహాన్ని పెట్టే విధంగా చేయాలని చెప్పి ఇట్లాంటి ఈ రాజకీయాలకి కేంద్రంగా మారిన టిటిడిని వెంటనే అది కీలకమైన పాయింట్. రాజకీయాలకు కేంద్రంగా మారుస్తున్న పార్టీలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు భయపడేలాగా చెయ్యాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పా ప్రసాద్ గారు, ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత దగ్గరికి వస్తా, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. ఆ వేదికల మీద మాట్లాడొచ్చు.